శుభోదయం. విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు భగవద్గీత కోసం చర్చించుకుందాం. ప్రపంచంలోని అత్యధిక ప్రాంతం అజ్ఞాన అంధకారంలో మునిగిపోయి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక విద్యా కేంద్రంగా విరాజిల్లింది. ఆధ్యాత్మము అంటే తనను గురించిన విశ్లేషణ అని స్థూలంగా అర్థం. ఆధ్యాత్మ విద్య అంటే తనను గురించి చెప్పే విద్య లేక వ్యక్తి యొక్క నిజ స్వభావాన్ని తెలియజేసే విద్య అని అర్థం. ఇంకా సరళంగా చెప్పాలంటే మనమెవరము, మన నిజ స్వరూపం ఏమిటి, ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళుతున్నామో, ఎక్కడికి వెళ్ళాలి, అందుకు ఏం చెయ్యాలి, ఈ ఆధ్యాత్మిక విషయాలను సూటిగా చెప్పే ఉపనిషత్తుల సంక్షిప్త స్వరూపమే భగవద్గీత. అర్జునుని విషాదము వలన కృష్ణ పరమాత్మ గీతను బోధించవలసి వచ్చింది. యుద్ధంలో తన వాళ్ళందరూ మరణిస్తారన్నది అర్జునుని విషాదానికి మొదటి కారణం. ఇది మమకారానికి చిహ్నం. తానే వారందరినీ చంపవలసి వస్తుందని భావించడం విషాదానికి రెండవ కారణం. ఇది అహంకారానికి చిహ్నం. వీటి పర్యవసానంగా యుద్ధం చెయ్యడం అనే తనకు విధించబడిన ధర్మాన్ని చేయనని అన్నాడు. అంతేకాదు, తనకు విధించబడని భిక్షాచర్య రూపమైన అధర్మాన్ని చేస్తానని అన్నాడు. ఈ పరిస్థితుల్లో అర్జునునికి ధర్మాధర్మాలను వివరించి తన కర్తవ్యాన్ని తెలియజేసి అతని స్వాభావికమైన ధార్మిక ప్రవృత్తిని పునరుద్ధరించడానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నమే భగవద్గీత. పైగా జరుగుతున్న యుద్ధం వ్యక్తుల మధ్య కాదని, ధర్మానికి అధర్మానికి మధ్య అని, చనిపోయేది శరీరమే గాని ఆత్మ కాదని, శాశ్వతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని గీతారూపంలో బోధించాడు. ఒక కాలానికి, ఒక ప్రాంతానికి చెందిన పరిమితమైన మనుషుల యొక్క అభివృద్ధిని కోరుకుంటూ తగిన మార్గాలను బోధించేవాడు గురువు అవుతాడు. సర్వదేశాలకు, సర్వకాలాలకు, సర్వజాతులకు వర్తించే విధంగా జగత్తులోని ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి ఇహపర లోకాలలోని అభివృద్ధికి మార్గాలను మహోదాత్తమైన పద్ధతిలో విశ్వజనీనమైన రూపంలో ఉపదేశిస్తే జగద్గురువు అవుతాడు. ఈ విధమైన ఉపదేశాన్ని అందించడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. ఏది చదువుకున్న తర్వాత ఇంకా చదువుకోవడానికి మిగిలి ఉంటుందో అది విజ్ఞానం. ఏది తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకునేందుకు మిగిలి ఉండదో అది జ్ఞానం. అదే ఆధ్యాత్మిక జ్ఞానం. భగవంతుడు మన కోరికలను బట్టి ఫలాలను ఇవ్వడు, మన అర్హతను బట్టి ఇస్తాడు. శరణాగతి చేసిన వానిని అనుగ్రహిస్తాడు. అందుకే అర్జునునికి జ్ఞానాన్ని గీతోపదేశ రూపంలో ప్రసాదించాడు. అసలు భగవద్గీత ఏం చెబుతుంది? ధర్మాధర్మాలను గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది, కోరికలను అదుపులో పెట్టుకోమని చెబుతుంది, ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది, పరమాత్మకు ఎవడు ఇష్టుడో చెబుతుంది, ఆయనను చేరే మార్గాన్ని చూపిస్తుంది, మనిషిని దైవంగా చేస్తుంది, చూస్తుంది. కర్మణ్యేవాధికారస్తే అంటూ ఫలితం పైన దృష్టి పెట్టకుండా త్రికరణ శుద్ధిగా కర్మను ఆచరించమని చెబుతుంది. ఉత్తమ లక్ష్య సాధన కోసం ఏ క్షణంలోనైనా ఎలాంటి త్యాగమైనా చేయడానికి సంసిద్ధంగా ఉండాలని, అనన్యమైన భక్తితో ఫలితాన్ని పరమాత్మకు అర్పించి భవబంధాలను వదిలి పనిచేయడం మనిషి కర్తవ్యమని బోధిస్తుంది. నహి జ్ఞానేన సదృశం అని అంటూ జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఈ ప్రపంచంలో మరొకటి ఏదీ లేదని, కాబట్టి జ్ఞానివి కమ్ము అని మనందరినీ ఆశీర్వదిస్తుంది. ఇది గీతా సారాంశం. భగవద్గీతను గురించి కుతర్కాలు చేసే కొందరు యుద్ధం ప్రారంభం కాబోయే సందర్భంలో 700 శ్లోకాలతో ఉన్న గీతను శ్రీకృష్ణుడు బోధించడం సాధ్యం కాదని, కొన్ని మాత్రమే కృష్ణుడు బోధించి ఉంటాడని,
ఎక్కువ భాగం వ్యాసమహర్షి వ్రాసి ఇరికించి ఉంటాడని వితండవాదం చేస్తారు. కానీ ఈనాడు భగవద్గీతను సుమారు 1 గంట సమయంలో మన వంటి సామాన్యులు కూడా పారాయణ చేయటం సాధ్యమవుతున్నప్పుడు, సంస్కృతం మాతృభాషగా ఉన్న ఆ రోజులలో పరమాత్మ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు సూక్ష్మగ్రాహి అయిన అర్జునునకు అతి తక్కువ సమయంలో సంపూర్ణంగా భగవద్గీతను బోధించటం అసాధ్యమేమీ కాదు. పైన పేర్కొన్న వితండవాదం అసత్యమైన కారణంగా దీన్ని తీవ్రంగా ఖండించటం జరిగింది. భగవద్గీతను గురించి కొన్ని విషయాలను 3 భాగాలుగా మనకు అందించారు. అందులో మొదటి భాగంలో భగవద్గీతను గురించి, శ్రీకృష్ణుని గురించిన విషయాలు సంక్షిప్తంగా, రెండో భాగంలో యువతకు, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ఉపదేశాలను సంకలనం చేయటం జరిగింది. ఈ ఉపదేశాలతో పాటు సాధికారికంగా వాటిని బోధించడానికి వీలుగా సంబంధిత శ్లోకాలను, వాటి తాత్పర్యాలను చెప్పారు. మూడో భాగంలో అనేక విశిష్టమైన అంశాలకు సంబంధించిన సందేహాలకు భగవద్గీతలోని సమాధానాలను పొందిక చేయటం జరిగింది. నేటి యువతకు, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల పేరిట ఏవేవో నేర్పుతున్నారు. కానీ నిజానికి కొన్ని వేల సంవత్సరాల నుండి అసంఖ్యాకులైన మహానుభావుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దిన భగవద్గీతను సందేశాత్మకంగా బోధించాలి. భగవద్గీత వంటి కర్తవ్య బోధనా గ్రంథం లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్లు కాదు అని అంటారు ప్రపంచ ప్రముఖ తత్వవేత్త ఎడ్విన్ అర్నాల్డ్. విదేశాలలో దీనిని ఇప్పటికే విద్యార్థులందరికీ పాఠ్యాంశంగా చేస్తున్నారు. అధికారులకు దీనిని ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. మన దేశంలో కూడా భగవద్గీతను అతి విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంది. శిక్షణను ఇయ్యవలసి ఉంది. శ్రద్ధతో గీతను అధ్యయనం చేసి ఆ మార్గంలో ప్రయాణిస్తే మన దేశాన్ని, వ్యక్తులను పట్టి పీడిస్తున్న పెను సమస్యలు వెంటనే మటుమాయమవుతాయి. దానికి కారణం భగవద్గీత ఒక ఉత్తమ జీవన విధానం, ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథం, మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు, సమాజంలోని మిగిలిన అన్ని వర్గాలు కూడా వారి అభ్యున్నతికి గీతను గురించి కొంచెమైనా తెలుసుకోవాలి, కొన్ని అంశాలనైనా ఆచరించాలి. ప్రశ్నలు, సమాధానాల రూపంలో భగవద్గీత పరిచయం. భగవద్గీత అని దేనిని అంటారు? మహాభారతంలోని భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు ఉన్న భాగాన్ని భగవద్గీత అంటారు. 2. భగవద్గీతను కృష్ణ పరమాత్మ బోధించి ఎన్ని సంవత్సరాలు అయింది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి గీత బోధించి సుమారు 5048 సంవత్సరాలయ్యింది. గీతోపదేశం జరిగిన కురుక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా రాష్ట్రంలో ఉంది. భగవద్గీతలో పాత్రధారులు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, ధృతరాష్ట్రుడు, సంజయుడు. గీతను ఎవరు ఎవరికి ఉపదేశించారు, ఎందుకు చెప్పారు? భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించాడు. మహాభారత యుద్ధానికి సిద్ధమై వచ్చిన అర్జునునికి ఎదుటి పక్షంలో తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, స్నేహితులు, ఇతర బంధువులు కనిపించిన వెంటనే మనస్సు వికలమయ్యింది. ఆ సమయంలో తనకు కర్తవ్య బోధనను చేయవలసినదిగా అర్జునుడు ప్రార్థించినప్పుడు మార్గనిర్దేశనం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశించాడు. గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా వినినవారెవరు? గీతోపదేశాన్ని ప్రత్యక్షంగా విన్నవారు అర్జునుడు, అర్జునుడి రథ పతాకంపై ఉన్న హనుమంతుడు, వ్యాస మహర్షి, సంజయుడు. శ్రీకృష్ణుని జన్మస్థలం, పెరిగిన స్థలం ఏమిటి? స్థిర నివాసం చేసుకున్న స్థలం ద్వారక, జన్మస్థలం మధుర, పెరిగిన స్థలం రేపల్లె, బృందావనం. శ్రీకృష్ణుని అవతార జీవిత కాలమెంత?
శ్రీకృష్ణుని అవతార జీవితకాలం 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 గడియలు. గీతను బోధించే సమయానికి కృష్ణుని వయసు ఎంత? 87 సంవత్సరాలు. గీతలో శ్రీకృష్ణ పరమాత్మను ఏ ఏ పేర్లతో సంబోధించడం జరిగింది? మధుసూదన, గోవింద, హృషీకేశ, మాధవ, హరిసూదన, మహాత్మ, కృష్ణ, జనార్దన, మహాబాహో, కేశనిషూదన మొదలగు పేర్లతో సంబోధించడం జరిగింది. శ్రీకృష్ణుని సైన్యం పేరు నారాయణి సైన్యం. గీతా జయంతి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతను బోధించిన రోజును గీతా జయంతి అంటారు. గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు చేస్తున్నారు. గీత ఉపనిషత్తుల సారమే భగవద్గీత. గీతలో ఎన్ని శ్లోకాలు, ఎన్ని అధ్యాయాలున్నాయి? గీతలో 700 శ్లోకాలు 18 అధ్యాయాలలో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాల పేర్లు: అర్జున విషాద యోగము 47 శ్లోకములు, సాంఖ్యయోగము 72 శ్లోకములు, కర్మయోగము 43 శ్లోకములు, జ్ఞానయోగము 42 శ్లోకములు, కర్మ సన్యాస యోగము 29 శ్లోకములు, ఆత్మ సంయమ యోగము 47 శ్లోకములు, విజ్ఞాన యోగము 30 శ్లోకములు, అక్షర పరబ్రహ్మ యోగము 28 శ్లోకములు, రాజవిద్య రాజగుహ్య యోగము 34 శ్లోకములు, విభూతి యోగము 42 శ్లోకములు, విశ్వరూప సందర్శన యోగము 55 శ్లోకములు, భక్తి యోగము 20 శ్లోకములు, క్షేత్రజ్ఞ విభాగ యోగము 34 శ్లోకములు, గుణత్రయ విభాగ యోగము 27 శ్లోకములు, పురుషోత్తమ ప్రాప్తి యోగము 20 శ్లోకములు, దైవాసుర సంపద్విభాగ యోగము 24 శ్లోకములు, శ్రద్ధాత్రయ విభాగ యోగము 28 శ్లోకములు, మోక్ష సన్యాస యోగము 78 శ్లోకములు. భగవద్గీతను ఎన్ని షట్కాలుగా అంటే 6 చొప్పున విభజించారు? అవి ఏమిటి? భగవద్గీతలోని 18 అధ్యాయాలను 6 అధ్యాయాలు చొప్పున 3 షట్కాలుగా విభజించారు. అవి: 1 కర్మ షట్కము, 2 భక్తి షట్కము, 3 జ్ఞాన షట్కము. భగవద్గీతకు గల 18 పేర్లు ఏమిటి? గీత, సీత, గంగ, గాయత్రి, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి, త్రిసంజ, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, భ్రాంతినాశిని, వేదత్రయి, పర, అనంత, తత్వార్థ జ్ఞానమంజరి. ఒక అక్షౌహిణి సైన్యంలో ఏమి ఉంటాయి? ఒక అక్షౌహిణి సైన్యంలో ఏనుగులు 21,870, రథములు 21,870, గుర్రములు 65,610, కాల్బటులు 1,09,350 మంది. ఒక అక్షౌహిణిలోని ఈ 18 అక్షౌహిణులలోని సైన్యం ఎంత? ఏనుగులు 3,93,660, రథములు 3,93,660, గుర్రములు 11,80,980, కాల్బంట్లు 19,68,300. వీరు కాక ఏనుగులకు, గుర్రాలకు దానా ఏర్పాటు చేసేవారు, యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు ఆహార పానీయాలను ఏర్పాటు చేసేవారు, విరిగిన ఆయుధాలను బాగు చేసేవారు, ఇంకా అనేక రకాల సేనలను అందించేవారు. వీరందరూ కలిపి సుమారు 1,00,00,000 మంది పైన ఉండి ఉంటారు. ఈ విషయాన్నే మహాభారత యుద్ధం అయిన తరువాత ధర్మరాజు ధృతరాష్ట్రునితో చెబుతాడు. మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. భగవద్గీత బాహ్య ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది? మహాభారత యుద్ధం ప్రారంభమైన తరువాత 10వ రోజున భీష్ముడు అంపశయ్యపై కూలబడిన తరువాత ఆ వార్తను తెలియజేయడానికి సంజయుడు ధృతరాష్ట్రుని వద్దకు చేరుతాడు.
ఆ సందర్భంలో యుద్ధం మొదటి నుండి జరిగిన విశేషాలను అన్నిటినీ తెలియజేయమని అడిగిన ధృతరాష్ట్రునికి సంజయుడు యుద్ధ విశేషాలకు ముందుగా భగవద్గీతను తెలియజేస్తాడు. ఆ విధంగా భగవద్గీత బాహ్య ప్రపంచానికి తెలియడం ప్రారంభమైంది. గీతోపదేశం ఏ అధ్యాయంలో ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? గీతోపదేశం 2వ అధ్యాయంలో 11వ శ్లోకం అశోచానన్వశోచస్త్వంతో ప్రారంభమవుతుంది. 18వ అధ్యాయంలో 72వ శ్లోకం కచ్చిద్దేతచ్యుతం పార్థతో ముగుస్తుంది. గీతాసారం లేక సంక్షిప్త గీత అని ఏ అధ్యాయాన్ని అంటారు? గీతాసారం లేక సంక్షిప్త గీత అని 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగమును అంటారు. గీతలో పలుమార్లు ప్రస్తావించబడిన బ్రహ్మము అనే పదార్థానికి అర్థం. బ్రహ్మము అనగా పరమాత్మ అని అర్థం. బ్రహ్మ, బ్రహ్మము, పరబ్రహ్మ, ఆత్మ, పరమాత్మ ఇవన్నీ పర్యాయ పదములు. సంస్కృత భాషలో బ్రహ్మ అని వ్రాస్తారు, పలుకుతారు. సంస్కృతంలో ఈ పదాన్ని పోలిన పదం ఇంకొకటి ఉంది. అది బ్రహ్మ అనే పదం. ఈ పదానికి త్రిమూర్తులలో ఒకరైన సరస్వతీదేవికి భర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం. ఈ 2 పదాలకు భేదాన్ని గుర్తుంచుకోవాలి. దివ్య దృష్టి అంటే ఏమిటి? దివ్య దృష్టిని సంజయునికి ఎవరు ప్రసాదించారు? దాని ప్రభావం ఏమిటి? సర్వకాలాలకు, సర్వదేశాలకు, సర్వ విషయాలకు, సర్వజనులకు సంబంధించిన జ్ఞానాన్ని గ్రహించే శక్తిని దివ్య దృష్టి అంటారు. దివ్య దృష్టిని సంజయునికి వ్యాస మహర్షి ప్రసాదించారు. దివ్య దృష్టి సహాయంతో సంజయుడు యుద్ధరంగంలోని సన్నివేశాలన్నిటినీ ప్రత్యక్షంగా చూడగలడు, వినగలడు, తెలుసుకోగలడు. ముందు గాని, వెనుక గాని, పగటి యందు గాని, రాత్రి యందు గాని, రహస్యమైనది గాని, ప్రకటితమైనది గాని, క్రియారూపమున పరిణమించినది గాని, మనస్సునందు ఉండునది గాని బోధపడగలదు. విషయాలన్నిటినీ యథాతథముగా తెలుసుకోగలడు. ఇతని శరీరమును ఏ ఆయుధము స్పృశించలేదు. అతనికి ఏ విధమైన బడలికయూ ఉండదు. ఇది మొదటి భాగం సమాప్తం. 2వ భాగం ఉపదేశాలు. భగవద్గీత నుండి యువతరం అర్థం చేసుకొని ఆచరించవలసిన ప్రధానమైన విషయాలను ఎంపిక చేసి వాటిని సులభ శైలిలో సంక్షిప్తంగా పొందుపరచటం జరిగింది. వీటికి సంబంధించిన మూల శ్లోకాలను తాత్పర్యాలతో కూడా అందించడం జరుగుతుంది. వ్యక్తిత్వ వికాసానికి, ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి ఈ శ్లోకాలు, తాత్పర్యవచనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. శ్రీకృష్ణ భగవానుడు చూపిన గీతా మార్గంలో నడుద్దాం. ఇతరులకు ఆదర్శమై పరమాత్మని అనుగ్రహానికి పాత్రులవుదాం. ఇంకో వీడియోలో ఈ శ్లోకాలు, వాటి భావాల్ని వివరిస్తాను. స్వస్తి. నచ్చితే విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దండి.